2వ తారీఖు సోమవారం వెండి ధర మంచులా కరిగిపోతోంది. ఈ రోజు ఏకంగా గంటల వ్యవధిలోనే 30,000 రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు. సిల్వర్ తాజా ధరలు 1 కేజీ వెండి ధర 2,34,060 రూపాయలు పలుకుతోంది. గంట వ్యవధిలోనే వెండి ధర 30,459 రూపాయలు తగ్గినట్లు గమనించవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో గమనించినట్లయితే ఔన్స్ వెండి ధర $75లకు పతనమైంది. అంతకుముందు ఇది $85 వద్ద ఉంది. అక్కడి నుంచి ఏకంగా $10 ఈ రోజు ఉదయమే తగ్గడం చూడవచ్చు. వెండి ధర భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పెద్ద మొత్తంలో ఇన్వెస్టర్లు వెండిలో పెట్టుబడి పెడుతున్నారు. అయితే వెండి ధర తగ్గడానికి ప్రధానంగా పెద్ద ఎత్తున లాభాల స్వీకరణకు దిగడమే కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి ఒకప్పుడు బంగారం తరహాలో వెండిని సేఫ్ హెవెన్ ఆస్తిగా చూసేవారు కాదు. కానీ వెండికి మధ్య ఏర్పడిన డిమాండ్ నేపథ్యంలో బంగారం తరహాలోని వెండిని కూడా సేఫ్ హెవెన్ ఆస్తిగా చూడడం ప్రారంభించారు. ఏడాది కాలంగా వెండిలో అమాంతం పెట్టుబడులు భారీగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా వెండి ధర ఏకంగా 4 లక్షల రూపాయల వరకు వెళ్లినట్లు గమనించవచ్చు. అక్కడి నుంచి ఉన్న పలంగా వెండి ధర తగ్గడం ప్రారంభించింది. నిజానికి వెండి ధరలు తగ్గడానికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్గా కెవిన్ వార్ష్ పేరు వినిపించడమే ఈ ధరల తగ్గుదలకు దారితీసిందని నిపుణులు చెబుతున్నారు. అయితే వెండి ధర భారీగా తగ్గుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ స్థిరపడుతుందో చెప్పడం కష్టమని, కనుక కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసేవారు ఆచితూచి వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. అయితే వెండికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో వెండి ఉపయోగం ఇండస్ట్రియల్ పరంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా వెండి ధరలు పెరగడం ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం వచ్చిన ఈ సర్దుబాటు ఎంతవరకు కొనసాగుతుందో చూడాలంటే వేచి చూడాల్సిందే.